నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం అందరికీ కూడా సన్ రైజ్ టీవీ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. ఈ మాసం ఫిబ్రవరిలో వచ్చేటువంటి యొక్క మాఘమాసం అతి పవిత్రమైనటువంటిది. ఇది అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు సూర్యుడు భగవానుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అన్నారు. అంటే ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా, ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య భాగ్యం లేనిదే ఉపయోగంలోకి రావు. ఆరోగ్యాన్ని ఈ నెలలో విశేషంగా సూర్యభగవానుడి ఆరాధన ఇస్తుంది. అన్నదాత ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు. అందువలన రథసప్తమి మొట్టమొదటిసారిగా సూర్యభగవానుడు తన యొక్క కిరణాన్ని భూమి మీద పంపించినటువంటి యొక్క రోజు అంటే రథసప్తమి అంటారు. దాన్నే సూర్య జయంతి ఈ మాఘమాసంలోనే వస్తుంది, సప్తమి రోజున. సరే, అటువంటిది ఈ నెల. తప్పకుండా ఈ నెలల్లో కూడా మిగతా రోజుల్లో చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ రెట్లు, 1000 రెట్లు ఎక్కువగా సూర్యభగవానుడికి ప్రీతికరమైనటువంటి యొక్క మాసం కాబట్టి అందరం కూడా సూర్యభగవానుడిని ఆరాధన చేద్దాం. ఈ నెలంతా కూడా విశేష ఫలితాలు పొందుదాం. అలాగే శ్రీ పంచమి అని చెప్పని వస్తుంది. శ్రీ పంచమి అక్షరాభ్యాసాలకి చాలా గొప్పది. సరస్వతీమాత అనుగ్రహాన్ని పొందాలి అంటే మాఘమాసంలో పంచమి రోజున, శుద్ధ పంచమి రోజున అక్షరాభ్యాసాలు చేస్తారు. ఆ రోజున అక్షరాభ్యాసాలు అయిపోయిన వాళ్ళకి చక్కగా సరస్వతీమాత దగ్గర కూర్చోబెట్టి సరస్వతీ నమస్తుభ్యం అని ఒక కీర్తన పాడించండి. ఓం శ్రీ సరస్వత్యై నమః అని ఆ పిల్లల చేత అనిపించి బడిలోకి పంపించండి. కొత్తగా అక్షరాభ్యాసాలు కూడా చేయడానికి మంచిది ఈ నెల. ఇవన్నీ కొన్ని విశేషాలు చాలా దీంట్లో ఉంటాయి. మహాశివరాత్రి కూడా దీంట్లోనే వస్తుంది, కానీ ఇది మార్చిలోకి వచ్చింది ఈ సంవత్సరం. అప్పుడు వచ్చే నెలలో వాటి విశేషాలు మనం చెప్పుకుందామని చెప్పినని మనం ఇప్పుడు రాశి ఫలితాల్లోకి వెళదాం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 ఫిబ్రవరి నెలకి సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రిభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవీ మహాసరస్వత్యై నమః. శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి నెలకి సింహరాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో గురువు, శుక్రుడు శుభంగా ఉన్నారు. బుధ కుజుల సంచారం కూడా పర్వాలేదు, బాగానే ఉంది. దానివల్ల ఏంటంటే కార్యసిద్ధి కలుగుతుంది, ఆదాయం బాగానే ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, వృత్తి వ్యాపారాలు కూడా బాగా రాణిస్తారు. అలాగే అన్ని రంగముల వారికి కూడా అన్నింటా కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి, అందుకుంటారు. కొన్ని సమస్యలు పరిష్కారం ఇంతవరకు కానటువంటివి పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు ఈ నెలలో కనపడుతూ ఉన్నాయి. సంతాన సౌఖ్యం లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆ సంతానం కాస్త మంచి మార్కులతో పాస్ అవ్వటము, అనుకున్న వాటిల్లో వృత్తి విద్యా కోర్సుల్లో జాయిన్ అవ్వటము, లేదా ఆల్రెడీ చదువుతున్నటువంటి వాళ్ళకి మంచి అభివృద్ధిలో ఉన్నట్టుగా తెలిసి ఆనందించడము, ఇలాంటివన్నీ కూడా ఆనందదాయకం లేదా
చదువు అయిపోయిన వాడికి ఉద్యోగం వస్తే ఆనందపడటము, ఇలాంటి సంతాన రీత్యా ఒక విధమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది. విద్యార్థులందరూ కూడా పరీక్షల్లో విజయం లభిస్తుంది. తర్వాత కుజగ్రహ అనుకూల సంచారం వలన ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అవసరానికి డబ్బు, ఆ రుణం దొరుకుతుంది. తర్వాత పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. దాని మూలంగా ఉత్తర కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద సింహరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల పర్వాలేదు, బాగానే ఉంటుంది. రవి ఇప్పుడు సంచారం తీసుకుందాం. రవి మీకు మీ రాశి ఓనరే, మీ రాశి యొక్క అధిపతి రవి, సింహరాశికి అధిపతి రవి. పైగా ఆయన 1 నుంచి 13 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే 6 సంచారం చేస్తూ ఉన్నాడు. గోచార రీత్యా రవి కనుక, అంటే ఏ రాశి వారికైనా చంద్రుడు ఉన్నటువంటి యొక్క రాశి నుంచి 6వ రాశిలో కనుక రవి సంచారం చేస్తూ ఉంటే శత్రుక్షయం చేస్తాడు అని చెప్పని శాస్త్రం. శత్రుక్షయం అంటే బయట ఉండేటువంటి యొక్క శత్రువులు కాదు, పోట్లాడుకునేవారు మీరు ఆ శత్రువులు కాదు. అంతఃశత్రువులు ఉండరు. అంతఃశత్రువులు అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్రయములని 6. ఆ 6 శత్రువులే. మానవుణ్ణి మంచిగా పుట్టినప్పుడు అందరం మంచివాళ్ళమే, కానీ ఆ పెరిగిన కొద్దీ కూడా వాతావరణము, పరిస్థితులు, దాన్ని బట్టి మనలో ఒక విధమైనటువంటి యొక్క వైషమ్యాలు, వైమనస్యాలు, ఈర్ష్యాలు, ద్వేషాలు ఇవన్నీ పెరుగుతాయి. ఆ పెరిగేటువంటి వాటికి దోహదం చేసేటువంటివి ఇవి ఈ 6. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములని 6. అందుకని త్యాగరాజ స్వామి వారు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ముందు నిలబడి ఆ తెర వేసేస్తే తెర తీయగరాదా అన్నాడు, లోని తెర తీయగరాదా అన్నాడు, మత్సరమును తెర తీయగరాదా అన్నాడు. చూసారా, మనకి అన్నిటి కూడా కలిపి వస్తాయి. సాహిత్యం కానివ్వండి, ఈ జ్యోతిశాస్త్రం కానివ్వండి, అన్నీ కలిపి ఉంటాయి. అన్నీ కలిపి అప్పుడప్పుడు మచ్చుకు చెప్పుకుంటూ ఉంటాం ఆనందానికి. సో అంటే మత్సరం అనేటువంటిది చాలా, అంటే నాకు లేకపోయినప్పటికీ కూడా వాడుకు ఉండటానికి వీలు లేదనేటువంటి యొక్క తత్వం మత్సరం. అలాంటి వాటివి లేకుండా అందరూ బాగుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని ఇచ్చేటువంటి వాడు మీకు ఈ రవి 1 నుంచి 13వ తారీఖు వరకు కూడా రవి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. 13 రాత్రి 7:19 దగ్గర నుంచి కూడా కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు ఈ యొక్క రవి. కుంభం రాశిలో అంటే 7వ రాశిలో చేస్తాడు. 7 సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. పైగా అదేంటంటే కుంభరాశికి అధిపతి ఎవరంటే శని. శనికి రవికి మిత్రత్వం లేదు. అందువలన ఏదో సామాన్యమైన ఫలితాలు. కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా ఉంది. ఆరోగ్యం కూడా మీకు బాగా ఉంటుందని చెప్పడానికి అదే కారణం. కుజగ్రహ సంచారం 4, 9 వాడు. 4, 9 వాడు 1 నుంచి 5వ తారీఖు వరకు కూడా కుజుడు ధనుస్సులో సంచారం చేస్తూ ఉంటాడు. ధనుర్రాశికి అధిపతి గురువుగారు. గురువుగారికి కుజుడికి మంచి డెఫినిటీ ఉందంటే ఇద్దరు మిత్రులే. మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క కుజుడు బాగా ఉంటుంది, మంచి రిజల్ట్ ఇస్తాడు. పెద్ద బాగా బ్రహ్మాండంగా అనుకూలమైనటువంటి యొక్క సంచారం చెప్పడానికి అవకాశం లేదు, కానీ మొత్తానికి పర్వాలేదు. 5 రాత్రి 9:46 దగ్గర నుంచి కూడా మకర రాశిలో ప్రవేశిస్తాడు ఈ యొక్క కుజుడు. అంటే 6 సంచారం చేయబోతూ ఉన్నాడు. 6 కుజుడు కనుక ఏ రాశి వారికైనా సరే, అంటే చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశి నుంచి 6వ రాశిలో కనుక కుజుడు సంచారం చేస్తూ ఉంటే ధనలాభం ఉంటుంది అని చెప్పని శాస్త్రం రాసింది. చూసారా, కనుక ధనలాభం లభిస్తుంది మీకు ఈ రాశి వారికి కుజుడు యొక్క అనుగ్రహం. కుజుడు ఎవరి కుమారుడు? కుజుడు భూదేవి యొక్క కుమారుడు, భూదేవి. కాబట్టి ఆ పొలము లేదా చిన్న పొలము లేదా స్థలము కొనుక్కునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా చిన్న అపార్ట్మెంట్ కూడా ఇప్పుడు స్థలం కింద లెక్కే. ఎందుకంటే 1.5 కోటి పెట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటే కింద 25 గజాలు మీకు రిజిస్ట్రేషన్ చేస్తాడు. కాబట్టి అది కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం కుజుడి యొక్క అనుగ్రహం కింద, గురు కుజుల యొక్క అనుగ్రహం కింద మార్చుకున్నాం. దీన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి, అన్వయం చేసుకుంటూ ఉండాలి, అంతకంటే ఏం లేదు. సో కాబట్టి దానికి కూడా కొంత
అవకాశం ఉంది 5వ తారీఖు తర్వాత నుంచి కూడా. తర్వాత కుజుడు ఈ రక్త సంబంధమైనటువంటి వాడు ఎలర్జీ వ్యాధులు వేస్తాడు వాడు, కాబట్టి ఆ వ్యాధులు ఏవి రాకుండా ఉంటాయి, కుజుడు అనుగ్రహం ఉంది కాబట్టి. అలాగే రక్తంలో కూడా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ నార్మల్గా ఎప్పుడు మెయింటైన్ అవుతూ ఉంటుంది, తక్కువలు ఉండవు, 7-8 ఉంటుంది, కొంతమందికి ఎనిమిక్ కండిషన్, అలాంటివి లేకుండా కుజుడు చూస్తూ ఉంటాడు, బాగుంది. ఇక శుక్రుడు యొక్క సంచారం, శుక్ర సంచారం ఎక్కడున్నది? అసలు శుక్రుడు ఎవరు మీ యొక్క రాశి కంటే 3-10 వాడు. 3-10 వాడైనటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 11 వరకు కూడా ధనుర్రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ధనుర్రాశి అంటే 5 సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు కనుక ఏ రాశి వారికైనా అంటే చంద్రుడి నుంచి 5వ రాశిలో కనుక సంచారం చేస్తూ ఉండేటట్లయితే సంతాన లాభాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. అంటే సంతాన అభివృద్ధి కానీ, అసలు సంతాన అభిలాషలు సంతానం ఇవ్వటం కానీ ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. వాడు ఆడపిల్లని ఇస్తాడు, ఎవరైనా ఒకటే ఈ రోజుల్లో. కాబట్టి శుక్రుడు శ్రీగ్రహం, చాలా మంచి ఉపయోగకారి. అటువంటి సంతాన లాభాన్ని పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతాన రీత్యా సుఖ సంతోషాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. 11 తెల్లవారుజామున అంటే 4:56 12వ తారీఖు దగ్గర నుంచి కూడా మకరంలో ప్రవేశం చేస్తాడు. అది 6 సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు. అంతగా అనుకూలమైనటువంటిది కాదు, సామాన్యమైనటువంటిది. అయితే ఇప్పుడు ఏం చెప్పాలి? స్త్రీలకి పురుషులకి కూడా 11వ తారీఖు వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. కళాకారులకి మంచి అవకాశాలు లభిస్తాయి. వాళ్ళకి కవులు, గాయకులు, పండితులు, మరి లలిత కళల్లో ఉండేటువంటి వాడు, సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం, ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉంటుంది గురువు యొక్క అనుగ్రహం మూలంగా. తర్వాత గురువు గారి యొక్క సంచారం. గురువు 5-8 వాడు గురువు. 5-8 ఈయన ఎక్కడున్నారు? సంచారం మేషంలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. గురువుగారు కనుక భాగ్యం అంటే 9 కనుక సంచారం చేస్తూ ఉంటే ధనప్రాప్తి అని చెప్పిన శాస్త్రంలో రాసి ఉన్నది. కనుక మీకు ధనాదాయం బాగా ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. తర్వాత శుభకార్యాలు కలిసి వచ్చిన తర్వాత విద్య బాగా వస్తుంది, విద్యార్థులకి మీకు కూడా విద్య వస్తుంది. ఇప్పుడు విద్య ఏమిటంటే అసలైన విద్య, మోక్ష విద్య, ఏ విధంగా సంపాదించాలి, వచ్చే జన్మకి కూడా ఈ నరజన్మే రావడానికి మనం ఏం చేసుకోవాలి అనేటువంటి ఆ విజ్ఞానాన్ని, ఆ విద్యని ఇస్తాడు ఈ దీంట్లో గురువుగారు. తర్వాత సంతానాభిలాషులకు సంతానం కలిగేటువంటి, నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఆడవాళ్ళకి కూడా శుభంగా ఉంటుంది. శుక్రుడు గురుడు ఇద్దరు కూడా శుభంగా ఉన్నారు కాబట్టి చక్కగా అన్యోన్య దాంపత్యం ఉంటుంది, స్త్రీలకి బాగా ఉంటుంది. తర్వాత శని గ్రహ సంచారం ఎలా ఉంది? శని 6-7 వాడు శని, షష్ఠ సప్తమాధిపతి. ఎక్కడ సంచారం చేస్తున్నాడు? సప్తమంలో కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు. అంతగా అనుకూలం చెప్పడానికి అవకాశం లేదు. అయితే 7 వాడు 7లోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కొంతవరకు బాగానే ఉంటుంది. శని సంచారం పూర్తిగా అనుకూలం అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ మొత్తాన్ని పర్వాలేదు. రాహు యొక్క సంచారం. రాహు సంచారం మీనంలో ఉంటుంది. మీనరాశిలో రాహు యొక్క సంచారం 8 సంచారం చేస్తూ ఉన్నాడు రాహు. ఇది 8 సంచారం అనేటువంటిది అంతగా ఉపయుక్తం కాదు అని మనకు తెలుసు. కాకపోతే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు రాహు, అది మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది రాహు. ఏమిటి ఆ విశేషమైన ఫలితాలంటే, థైరాయిడ్ వ్యాధిని ఇచ్చేటువంటి వాడు అది రాదు. వచ్చినప్పటికీ కూడా ఏదో మీకు వైద్య సేవలు కనుక తీసుకున్నట్టయితే నార్మల్లో ఉంటుంది. ఆ రాహు యొక్క సంచారం మూలంగా వచ్చేటువంటి యొక్క థైరాయిడ్.
అలాగే జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా రాహు వేస్తాడు. జాయింట్ పెయిన్స్ అందువల్ల అంటే మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, మెడ దగ్గర స్పాండిలైటిస్ కానివ్వండి, మరి బ్యాక్ ఏక్ కానీ, వెడు నొప్పి కానీ, వెను నొప్పి కానీ, L1 L2 L3 ఇట్లాంటివి కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, డిస్క్ డిస్లొకేషన్ అవ్వటం కానీ, లాంబార్ అని ఉంటుంది అది ఆ వ్యాధులు కానీ, ఇలాంటి ఎముకలకి సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా రాహు చేతిలో ఉంటాయి. అవి రాకుండా ఉంటాయి. ఇంకా రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు. రెండింట అక్కడ ఎట్లా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. బెస్ట్, చాలా బాగుంది. రెండింట అంటే కుటుంబ స్థానంలోనూ, విద్యాస్థానంలోనూ, ధనస్థానంలోనూ సువర్ణమూర్తిగా కేతువు సంచారం చేస్తూనే ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంది. ఓవరాల్గా మనం ఎక్కువగా బాగా ఉందనే చెప్పుకుంటూ ఉన్నాం. మనకి ఏదో ఒకటి రెండు గ్రహాలు సరిగా లేనిది. అందులో విద్యార్థులకి గురువుగారి అనుగ్రహం వల్ల చాలా బాగుంటుంది, వ్యాపారస్తులకి బాగుంటుంది, ఉద్యోగస్తులకి ఫస్ట్ హాఫ్లో బాగా ఉంటుంది, తర్వాత ఉపాధ్యాయులకి కూడా ఏదో చదువు పర్వాలేదు, స్త్రీలకి కళాకారులకి ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంది, ఇంకా వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. వ్యవసాయదారులకి బాగానే ఉంది, వైద్యులకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, న్యాయవాదులకు కూడా ఫస్ట్ హాఫే చాలా బాగా ఉంటుంది, చేతివృత్తిదారులకి బాగుంది, విద్యార్థులకి బాగా ఉంది, తర్వాతనేమో వయోవృద్ధులకి కూడా బాగా ఉన్నది. టైమ్లీ మీల్స్ తీసుకుంటూ ఉండండి, అన్నీ బాగుంటాయి. ఇప్పుడు మాసాధిపతులు, మఖా నక్షత్రం వారికి మాసాధిపతి 1 నుంచి 10 దాకా రాహువు, 10 తర్వాత శుక్రుడు. మీరు సూర్యారాధన చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనేది ఒక 21 పర్యాయం నుంచి 108 పర్యాయం జపం చేసుకునేటువంటి పరిస్థితి. ఆదిత్య హృదయం లేదా సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి ఇవి పారాయణ చేసుకోండి. దుర్గామాత అని కూడా స్తోత్రాలు చదవండి, చక్కగా మంచిది, అనుకూలంగా ఉంటుంది. తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి, బాగా ఉంటుంది. ఇంకా పుబ్బా నక్షత్రం, పుబ్బా నక్షత్రం వారికి 1 నుంచి 10 దాకానేమో కేతువు మాసాధిపతి, 10 తర్వాత రవి మాసాధిపతిగా ఉంటాడు. పుబ్బా నక్షత్రం వారు చక్కగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. తర్వాత సూర్యనారాయణమూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. ఓం సూర్యాయ నమః 21 పర్యాయం చదువుకోండి. అట్లాగే ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోండి. ఇది పుబ్బా నక్షత్రం వారికి. ఇప్పుడు ఉత్తరా నక్షత్రం వారికి 1వ పాదం ఈ యొక్క దీంట్లో వస్తుంది, సింహరాశిలోకి వస్తుంది. అది 1 నుంచి 10 దాకా శని, 10 తర్వాత నుంచి రాహు మాసాధిపతులుగా ఉన్నారు. ఉత్తరా నక్షత్రం వారు సూర్య ఆరాధన చేసుకోండి. అట్లాగే శని స్తోత్రం చదువుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అది ఒక 21 పర్యాయం చదువుకోండి. తర్వాత దుర్గా స్తోత్రాలు చదువుకోండి, అది మంచిది, దుర్గా స్తోత్రాలు. సో ఇప్పుడు మఖ, పుబ్బ, ఉత్తర వారికి మాసాధిపతులు, వారికి ఏం చేసుకోవాలనేటువంటి కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత మీకు అదృష్ట సంఖ్య 1, 1, 2, 3, 5, 9 ఆది, సోమ, గురు, బుధవారాలు కలిసి వచ్చేటువంటి వారాలు. సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని ప్రసాదించవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.